ఒడిశాలో జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 6 మృతి చెందగా ఇందులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేష్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటించారు. దీంతో మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఒడిశా మారిపోతుందన్నారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామంటూ మరోసారి ట్వీట్ చేశారు. నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలకు చెందిన గణేష్ బీఎస్సీ చదువుతూ ఉండగా విప్లవోద్యమానికి ఆకర్షితుడయ్యాడు. అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిన గణేష్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒడిశాలో జరిగిన మావోయిస్టు కార్యకలాపాల్లో గణేష్ చురుకైన పాత్ర పోషించినట్లు పోలీసులు ప్రకటించారు. కంధమాల్ జిల్లా చక్పాడ్ ప్రాంతంలోని రంబా అటవీ ప్రాంతంలో ఎస్ఓజీ, సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్లకు చెందిన 23 బృందాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలిపారు. గణేష్ పైన 1,10 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు పోలీసు బలగాలు ప్రకటించాయి. ఇదే ఘటనలో మరో 2 నక్సల్స్ కూడా మృతి చెందినట్లు తెలిపాయి. అంతకుముందు కంధమాల్ జిల్లాలోని గుమ్మా అటవీ ప్రాంతంలో జరిగిన మరో ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మరణించారు. గణేష్ మరణించిన ఘటనా స్థలం నుంచి 2 INSAS రైఫిల్స్, ఒక 303 తుపాకీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, వరుసగా మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా లొంగిపోతుంటే మరోపక్క ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోతున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకే రెండో కొనసాగినటువంటి కాల్పుల ప్రక్రియ ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రాన్ని కూడా చుట్టుముట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా ఎస్ఓజీ, సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లకు సంబంధించి దాదాపుగా 23 బృందాలు కందమాల్కి సంబంధించినటువంటి అటవీ ప్రాంతాన్ని పూర్తిగా గుమ్మ అటవీ ప్రాంతంలో పూర్తిగా చుట్టుముట్టినాయి. ఈ చుట్టుముట్టిన ఘటనలో దాదాపుగా 2 వేరు ఘటనలో 5 మావోయిస్టులు మృతి చెందారు. 5 మావోయిస్టుల్లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి హనుమంత్ అలియాస్ గణేష్ దాదాపుగా 1,10 లక్షల రూపాయల రివార్డు ఉన్నటువంటి హనుమంత్ కోల్పోయిన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. దాదాపు వీళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్సాస్ అదేవిధంగా 303 రైఫిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఈ 5 మావోయిస్టుల్లో కూడా ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కందమాల్లో జరిగినటువంటి ఈ కందమాల్ జిల్లాకు సంబంధించినటువంటి గుమ్మ అటవీ ప్రాంతంలో దాదాపు 23 బృందాలు ఇంకా కొనసాగుతున్నాయి. మావోయిస్టులను పూర్తిగా నిషేధించాలి. ఆ ప్రాంతంలో మావోయిస్టు రహిత ప్రాంతంగా ఒరిస్సాను కూడా తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ సరిహద్దు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మావోయిస్టుల ఏర్వేద లక్ష్యంగా బొమ్మింగ్ కొడుతున్నారు. ప్రస్తుతానికి 5 మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 5 మృతదేహాలకు సంబంధించి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి హనుమంత్ అలియాస్ గణేష్ నల్గొండ జిల్లా, తెలంగాణకు సంబంధించిన నల్గొండ జిల్లా చూడూరు మండలానికి సంబంధించిన పుల్లెల గ్రామానికి సంబంధించిన వ్యక్తి. బీఎస్సీ చదివాడు. ఆ తర్వాత ఆయన మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న పరిస్థితి. మావోయిస్టుల్లో చాలా సుదీర్ఘ కాలం పాటు ఒరిస్సా రాష్ట్రంలో సేవలు అందిస్తున్న పరిస్థితి. ఆయన ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా అటు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం వస్తున్న రాష్ట్రంలో మాత్రం మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ సైదులు.